వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ దివ్య మంగళ శాసనాలతో వైభవంగా నిర్వహించిన శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ముగింపు కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ హాజరై యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించి యాగ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని, రాష్ట్రంలో శాంతి సుభిక్షాలు నెలకొన్నాలని ఆకాంక్షించారు. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి సామరస్యం నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో మానవీయ విలువలతో పాటు పరస్పర ప్రేమ అభిమానాలు, ఐక్యత మరియు బలపడాలని అన్నారు. విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఇలాంటి మహాయాగాలు దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి శుభ ఫలితాలు అందిస్తాయని పేర్కొన్నారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామీజీ ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆనంద్ గారికి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా సంజీవ్ యాదవ్ గారు మార్కెట్ చైర్మన్, భూపతి రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి తానై ఇంటిలో ఉండి చేస్తున్నటువంటి రమేష్ బాబు గారికి, మనోహర్ గారికి, మాతో పాటు వచ్చినటువంటి మంత్రి వాళ్ళు, వారి సిస్టర్, వారి ఆశీస్సులతోటి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మాతాకు, అదేవిధంగా వారి కోడలు సంధ్య గారికి, పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి చిన్నారులు కూడా ఓపికతోటి భక్తి ఎలా ఉంటుందో చూసినందుకు వారికి ఆశీస్సులు తెలియజేస్తూ, స్వామి గారి ఆశీస్సులు ఉండాలని, కల్వకుర్తి పట్టణంలో ఇంత పెద్దగా మరి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా దేనికి విరవకుండా ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. స్వామీజీ ఏం చేస్తారంటే ఇది చేస్తాము అని చెప్పినారు. గతంలో 90 యాగాలు మరి స్వామి గారు చేయించినారు భారతదేశంలో, ఇక్కడ అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో. మరి ఇక్కడ మన కల్వకుర్తిలో 91వ యాగం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే 19వ తారీఖు జూలై నుంచి ఈ రోజు వరకు కూడా వేలాది మంది భక్తులు ఈ యాగంలో పాల్గొని మరి స్వామివారి, అదేవిధంగా భగవంతుడి కృపకు, శ్రీకృష్ణుడి యొక్క కృపకు పాత్రులైనందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యాగ ఫలితాలు మన కల్వకుర్తిలో మరి యాగం చేసినటువంటి ఈ కుటుంబాలకందరికీ, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలని, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి, వారికి ఉన్న బాధలన్నీ కూడా సమసిపోవాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అంతకంటే ముఖ్యంగా ఈ చిన్నారులకందరూ కూడా తెలివిమంతులై పెద్దగై ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల కుటుంబాలను మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. స్వామివారి కృప, భగవంతుడి యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా మరి వర్షాలు లేనటువంటి పరిస్థితి, ఎలినో ప్రభావంతో మరి వారు స్వామిగారు మొదలుపెట్టినాక చిన్నగా వర్షాలు పడ్డా కూడా ఇంకా రాబోయే రోజులలో ఎక్కువగా వర్షాలు వచ్చేసి రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. మరి మీరు పూజలు యజ్ఞాలన్నీ చేసి ఉన్నారు. లాస్ట్ మినిట్లో పూర్ణావధి సమయంలో ఇక్కడికి రావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రమేష్ గారితో పాటు ఇక్కడ చాలామంది పెద్దలు ఆర్థిక సహాయం కూడా చేసినందుకు, ఇప్పటివరకు మనోహర్ గారు మరి ఎన్నో యాగాలు చేసినటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉండే, ఇక్కడ ఒక యాగం చేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి, దేనికి విరవకుండా ఇక్కడ కల్వకుర్తిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సాయం చేసినందుకు, ముఖ్యంగా ఇక్కడ చైర్మన్గా ఉండి ఆనంద్ గారు పేరున మరి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ సహాయపడాలని చెప్పేసి వారు కూడా అందరితోటి సాయం చేయించినందుకు, పేరున పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొని సాయం అందించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మన ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసడానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసడానికి, ముఖ్యంగా బీద కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఇక్కడికి అన్ని విధాలుగా అంటే నీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అన్నిటిని పరిష్కరిస్తూ ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన కల్వకుర్తి కోసడానికి వారు సాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫుకెళ్ళి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని మరి ఆ స్థాయికి వచ్చినందుకు మనమందరం గర్వపడే విధంగా, అదేవిధంగా వారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఈ సహకారం మరి భగవంతుడి దయ వలన మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయి మరి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉండడానికి భగవంతుడితో పాటు వారు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా స్వామీజీ గారు నాకు మొదలు పరిచయం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉంటారు, వారిని పిలవాలని చెప్పితే నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇలాంటి కార్యక్రమంలో చాలా తక్కువగా పాల్గొంటూ ఉంటాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి భక్తులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు యాగాలు చేసుకుంటారు. ఏం చేస్తారని అడిగితే యాగాలు చేస్తారు. యాగం ద్వారా వచ్చే ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాగుంటుందని చెప్పేసి సహకరించాలని చెప్పేసి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ గారికి, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా సంజీవ్ యాదవ్ గారు మార్కెట్ చైర్మన్, భూపతి రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి తానే ఇంటిలో ఉండి చేస్తున్నటువంటి రమేష్ బాబు గారికి, మనోహర్ గారికి, మాతో పాటు వచ్చినటువంటి మంత్రి వాళ్ళు, వారి సిస్టర్, వారి ఆశీస్సులతోటి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మాతాకు, అదేవిధంగా వారి కోడలు సంధ్య గారికి, పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి చిన్నారులు కూడా ఓపికతోటి భక్తి ఎలా ఉంటుందో చూసినందుకు వారికి ఆశీస్సులు తెలియజేస్తూ, స్వామి గారి ఆశీస్సులు ఉండాలని, కల్వకుర్తి పట్టణంలో ఇంత పెద్దగా మరి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా దేనికి విరవకుండా ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. స్వామీజీ ఏం చేస్తారంటే ఇది చేస్తాము అని చెప్పినారు. గతంలో 90 యాగాలు మరి స్వామి గారు చేయించినారు భారతదేశంలో, ఇక్కడ అందరూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో. మరి ఇక్కడ మన కల్వకుర్తిలో 91వ యాగం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే 19వ తారీఖు జూలై నుంచి ఈ రోజు వరకు కూడా వేలాది మంది భక్తులు ఈ యాగంలో పాల్గొని మరి స్వామివారి, అదేవిధంగా భగవంతుడి కృపకు, శ్రీకృష్ణుడి యొక్క కృపకు పాత్రులైనందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యాగ ఫలితాలు మన కల్వకుర్తిలో మరి యాగం చేసినటువంటి ఈ కుటుంబాలకందరికీ, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలని, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి, వారికి ఉన్న బాధలన్నీ కూడా సమసిపోవాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అంతకంటే ముఖ్యంగా ఈ చిన్నారులకందరూ కూడా తెలివిమంతులై పెద్దగై ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల కుటుంబాలను మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. స్వామివారి కృప, భగవంతుడి యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా మరి వర్షాలు లేనటువంటి పరిస్థితి, ఎలినో ప్రభావంతో మరి వారు స్వామిగారు మొదలుపెట్టినాక చిన్నగా వర్షాలు పడ్డా కూడా ఇంకా రాబోయే రోజులలో ఎక్కువగా వర్షాలు వచ్చేసి రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. మరి మీరు పూజలు, యజ్ఞాలన్నీ చేసి ఉన్నారు. లాస్ట్ మినిట్లో పూర్ణావతి సమయంలో ఇక్కడికి రావాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రమేష్ గారితో పాటు ఇక్కడ చాలామంది పెద్దలు ఆర్థిక సహాయం కూడా చేసినందుకు, ఇప్పటివరకు మనోహర్ గారు మరి ఎన్నో యాగాలు చేసినటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉండే, ఇక్కడ ఒక యాగం చేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి, దేనికి విరవకుండా ఇక్కడ కల్వకుర్తిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సాయం చేసినందుకు, ముఖ్యంగా ఇక్కడ చైర్మన్గా ఉండి ఆనంద్ గారు పేరున మరి ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ సహాయపడాలని చెప్పేసి వారు కూడా అందరితోటి సహాయం చేయించినందుకు,
పేరు పేరున పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొని సాయం అందించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మన ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసడానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసడానికి, ముఖ్యంగా బీద కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఇక్కడికి అన్ని విధాలుగా అంటే నీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అన్నిటిని పరిష్కరిస్తూ ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా మన కల్వకుర్తి కోసడానికి వారు సాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫుకెళ్ళి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని మరి ఆ స్థాయికి వచ్చినందుకు మనమందరం గర్వపడే విధంగా, అదేవిధంగా వారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఈ సహకారం మరి భగవంతుడి దయ వలన మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయి మరి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉండడానికి భగవంతుడితో పాటు వారు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా స్వామీజీ గారు నాకు మొదలు పరిచయం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉంటారు, వారిని పిలవాలని చెప్పితే నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇలాంటి కార్యక్రమంలో చాలా తక్కువగా పాల్గొంటూ ఉంటాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి భక్తులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు యాగాలు చేసుకుంటారు. ఏం చేస్తారని అడిగితే యాగాలు చేస్తారు. యాగం ద్వారా వచ్చే ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాగుంటుందని చెప్పేసి సహకరించాలని చెప్పేసి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తిలోని శ్రీ వెంకట బాలరామయ్య ఐఐటి జేఈఈ నీట్ అకాడమిక్ లో నిర్వహించిన వీకెండ్ టెస్ట్ 5 ఫలితాలు ఘనంగా విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల డీన్ శ్రీ శ్యామల బాలరాజ్ గారు, ప్రిన్సిపల్ కృష్ణారావు గారు బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి పరీక్షను ఒక అవకాశంగా భావించి మరింత కష్టపడి చదివి జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. నిరంతరం సాధన, క్రమశిక్షణతో విజయం సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రామ్ పెరుమాండ్ల, అధ్యాపకులు, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల విజయాలను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షించారు. మెదక్ జిల్లా బీజేపీ సంస్థ బలోపేతానికి మరో అడుగు పడింది. జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్దస్ మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కోల్చారం మండలం కొంగోడ్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎన్నారం యాదగిరిని బీజేపీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, చిన్న ఘన్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పెద్దన్న గారి మధుసూదన్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వల్దస్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం నిబంధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ఉన్నత బాధ్యత లభిస్తాయని అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్నారం యాదగిరి, మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ తమపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీలో బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల్చారం మండల అధ్యక్షులు ఘన్పూర్ హరీష్, మండల ఇన్ఛార్జ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మరోసారి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ. సదాశివపేటలో జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ తొలి సమావేశంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులు అందే వరకు నిరంతరం పోరాటం కొనసాగించాలని తీర్మానించారు. ఇంటి స్థలాలు, హెల్త్ కార్డు, యూనియన్ భవనం తదితర సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో త్వరలో కమిటీలు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏకే పైసల్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి ప్రతి జర్నలిస్టులు కృషి చేయాలని, ఐక్యతతో హక్కులు సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం
రాజీ లేని పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.